అర్ధనగ్న శరీరంతో చింపిరి జుత్తుతో వింత చూపులు చూస్తున్న ఈ అభాగ్యుడు ఎవరో ఎవరికీ తెలియదు. కన్నవారెవరో తెలియదుగాని పాపం చిన్న వయసులోనే మతిస్థిమితం కోల్పోయి ఇలా పిచ్చివాడై తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. అడుగు అడుగుకి భారం, ఏ అడుగుల్లో ఉన్నదో తీరం, అలసటెరుగని. యుక్త వయసులోనే మంచి జీవితాన్ని కోల్పోయి ఇలా రోడ్లపాలైన అభాగ్యులను ఆదరించేవారెవరు? ఆదరించి అక్కున చేర్చుకునేవారెవరు? ఒంటిపై బట్టలు లేకుండా రోడ్లపై తిరుగుతుంటే చౌటుప్పల్ పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. అలసటెరుగని దేహం, అలలా సాగటి వైనం, ఎందాకో సిఏ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోల్ కాన్స్టేబుల్ ఈ రోజు పెట్రోలింగ్ చేస్తుండగా రెడ్డిబాయ్ నుంచి వెళ్ళి ఒక అతను బట్టలు లేకుండా తిరుగుతున్న ఆటో అతను ఫోన్ చేసి అక్కడికి వెళ్ళాక ఇతనికి ఒక టవాల్ ఇచ్చి తీసుకొని వచ్చాము. ఇక్కడ అమ్మనాన్న ఆశ్రమంలో జాయిన్ చేయించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆశ్రమంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లగా మానసిక వికలాంగుడు కావడంతో చికిత్స చేయించుకునేందుకు ఇబ్బంది పెట్టాడు. అనంతరం భోజనం పెట్టగా పాపం అన్నం తిని ఎన్ని రోజులయ్యిందో గాని కంగారుగా తిన్నాడు. చూశారుగా, హిందీ మాత్రమే మాట్లాడుతున్న ఈ అనాథ యువకుడు ప్రస్తుతానికి అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇతని కుటుంబ సభ్యులెవరైనా ఉంటే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరు. ఈ వీడియో అతని కుటుంబం చూసే వరకు షేర్ చేసి పుణ్యం కట్టుకోండి.